भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवंशस्तनूभिः व्यसेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। సో అందరికీ స్వాగతం. మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో 4వ ప్రశ్నలో ఉన్నాం. 4వ ప్రశ్నలో సౌర్యాయణి గార్గ్యుడు అనేటటువంటి తమ శిష్యుడు గారు 5 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న ఏమిటి? ఏ ఏ ఇంద్రియాలు పడుకుంటాయి? ఏ ఏ ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి? ఎవరు ఈ కళను అనుభవిస్తున్నారు? 3వ ప్రశ్న అంతవరకు. తర్వాత ఇంకా 2 ప్రశ్నలు. వీటిలో మొదటి ప్రశ్న ఏమిటి? ఏ ఏ ఇంద్రియాలు పడుకుంటాయంటే జాగ్రత్తలో కాదు కదా, డెఫినెట్గా స్వప్నం గురించి అడుగుతున్నాడు. స్వప్న స్థితిలో, కలలు కనే స్థితిలో ఏ ఇంద్రియాలు పడుకుంటాయి? ఆన్సర్ తెలిసిపోయింది. అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పడుకుంటాయి చెప్పారు. వాటి గురించి జాగ్రత్తగా వివరించారు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ ఏ ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి, మెలకువగా ఉంటాయి అంటే పంచ ప్రాణాలు మెలకువగా ఉంటాయి. ఈ పంచ ప్రాణాలు అగ్నులతో పోల్చి మంత్రాన్ని చెప్పారు. ఆ తర్వాత ఎవరు ఈ స్వప్నాన్ని అనుభవిస్తున్నారు అనేటటువంటి ప్రశ్న వచ్చినది. అక్కడున్నాం, దాంట్లో భాష్యం చదువుతున్నాం. హరి ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాద ఋషయే నమః. శ్రీశంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. కతర ఏష దేవః స్వప్నాన్ పశ్యతి? అది ప్రశ్న. కతర ఏష దేవః, ఈ రెండిటిలో శరీరము సూక్ష్మేంద్రియాలలో, శరీరము స్థూలము సూక్ష్మేంద్రియాలలో ఏ దేవుడు స్వప్నాన్ని చూస్తున్నాడు? అత్రైష దేవః స్వప్నే మనం మహిమానం అనుభవతి అంటూ 5వ మంత్రం స్టార్ట్ అయింది. ఈ ఒక్క వాక్యాన్ని వివరించుకుంటూ భాష్యంలోకి పోయాం. అత్ర అంటే ఏ సమయంలో అయితే ఆ స్వప్నకాలం ఉందో, ఆ స్వప్నకాలం ఎటువంటిది? ఇంద్రియాలు పరవంచేశాయి, ఇంద్రియ వృత్తులేవి లేవు, ప్రాణాలు మట్టుకు తెలివిగా ఉన్నాయి. మనిషి స్వప్నాన్ని కలగంటున్నాడు. ఆ స్థితిలో ఏష దేవః, ఈ దేవుడు స్వప్నే, స్వప్నమునందు మహిమానం, మహిమను, గొప్పతనాన్ని అనుభవతి, అనుభవిస్తాడు. స్వప్నే అంటే ఏమిటో డిఫైన్ చేశారు, మహిమానం అంటే ఏమిటో డిఫైన్ చేశారు, దేవః అంటే ఏమిటో చెప్తున్నారు. దేవః అని ఎందుకు అన్నారు? ప్రశ్నలోనే దేవః అని ఉంది. కతర ఏష దేవః స్వప్నాన్ని అని చూస్తారు అని అడిగారు. అంటే దేవః అంటే సామాన్యమైన శక్తి చూడలేదు, ఈ స్వప్నాన్ని దర్శించేటటువంటి ఒక విశేషమైన దైవీ శక్తి అయి ఉండాలి. దేవః అంటే దీప్తివంతః, కాంతివంతః, ప్రకాశవంతః. ఒక విషయాన్ని మనం అందరం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ప్రకాశము, కాంతి, దీప్తి అంటే ఒక వెలుగుతున్న దీపము, ట్యూబ్లైటు, సూర్యుడు జ్ఞాపకం వస్తారు తప్ప మిగతా విషయాలు మనసులోకి రావు. జ్యోతి అన్నా, దీపం అన్నా, కాంతి అన్నా, తెలియడం అన్నా అర్థం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. ఏమిటా వివరము? నేను చెవితో ఏదైనా వింటున్నాను, వింటే నాకు ఆ విషయం తెలియవస్తుంది. ఇది సుశీలమ్మ గారు పాడిన పాట అని తెలిసింది. ఇది బాలమురళీకృష్ణ గారు పాడిన ఫలానా రాగంలో పాడారు, మోహన రాగంలో అంటూ తెలిసింది. ఈ విధంగా తెలియడం కూడా జ్యోతే కదా. తెలియరావడం అంటే ఏమిటి? దేని ప్రజెన్స్లో ఏది ఉంటే విషయ జ్ఞానం కలుగుతుందో, ఏది లేకపోతే విషయ జ్ఞానం లేదో అది జ్యోతి. వాట్ ఈస్ జ్యోతి? జ్యోతి is not just light alone. It is light also, but it is not light alone. లైట్ అనేది
ఈ చక్షురింద్రియం ద్వారా మనకు విషయ జ్ఞానాన్ని కలుగు చేస్తుంది కాబట్టి అది ఒక జ్యోతి. జ్యోతి అనే దానికి జ్యోతిర్బ్రాహ్మణంలోను అజాతశత్రు బ్రాహ్మణంలోను డీపర్ మీనింగ్ డిస్క్రైబ్ చేయబడింది బృహదారణ్యకంలో. జ్యోతి అనగా ఏ దాని తాలూకా ప్రజెన్స్లో విషయ పరిజ్ఞానం కలుగుతుందో, ఏది లేకపోతే విషయ పరిజ్ఞానం ఉండదో అటువంటిది జ్యోతి, అటువంటిది జ్ఞానము అని అర్థము. జ్యోతి అనేటటువంటి పదము, జ్ఞానము అనేటటువంటి పదము రెండు కూడా ఇంజ్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చినవే. జ్యోతి అన్న ఒకటే, జ్ఞానము అన్న ఒకటే. జ్యోతి అంటే ఇప్పుడు మళ్ళీ ఏమిటి చెప్పుకోవాలి, రాయండి. జ్యోతి అనగా ఏ ఏ దేని సాక్షాత్కారంలో, దేని ప్రజెన్స్లో, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాట్ వి కాగ్నైజ్ థింగ్స్, విషయ అనుభవం కలుగుతుందో, వస్తు విషయ జ్ఞానం తెలుస్తుందో, ఏది లేకపోతే వస్తు విషయ జ్ఞానము తెలియదో అది జ్యోతి. ఈ డెఫినేషన్ చాలా చక్కగా తెలుసుకోవాలి. ఇదో ఆత్మజ్యోతి అండి, లోపల ఏదో వెలుగుతూ ఉంటుందండి, ఇలా క్యాండిల్ లాగా, లేకపోతే చచ్చిపోతే ఇదిగో ఇక్కడి నుంచి ఇలా సినిమాలో చూపించినట్టు ఈ జ్యోతి ఎక్కడికో వెళుతుందండి అనేటటువంటి సినిమా కాన్సెప్ట్ను పూర్తిగా మనసు నుంచి కడిగేసుకోవాలి. అయితే ఏమిటండి జ్యోతులు? 5 జ్యోతులు ఉన్నాయి. 1 కన్ను, 2 చెవులు, 3 రసనేంద్రియము, 4 ఘ్రాణేంద్రియము, 5 స్పర్శేంద్రియము. ఈ 5 జ్యోతుల ద్వారా మనము విషయాలను గ్రహిస్తాము. వి కాగ్నైజ్ ద వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 5 స్పెషల్ luminary entities in our body. The word luminary there is making me know. Illuminate అంటాం కదా ఇంగ్లీష్లో కూడా. ప్లీజ్ ఇల్యూమినేట్ మీ, ప్లీజ్ ఎలూసిడేట్ మీ అంటే ఏంటి? కొంచెం ఆ విషయం మీద వెలుగు చూపించండి అంటే టార్చ్ లైట్ కొట్టమని అర్థం కాదు కదా, తెలియజెప్పండి. గురువు గారు ఒక జ్యోతి. ఎందుకు? నాకు తెలియని విషయాన్ని తెలియజెప్తారు కాబట్టి ఆయన ఒక జ్యోతి. తల్లి ఒక జ్యోతి. తెలియనటువంటి బిడ్డకు ఆయన కూడా తెలిసొచ్చేటట్టుగా అన్ని మొదటి నుంచి బోధిస్తుంది కాబట్టి తల్లి మొదటి జ్యోతి. జ్యోతి అనే పదానికి అంత పెద్ద అర్థం ఉన్నది. ఆ అర్థంలోనే మనం ఈ భాష్యాన్ని వివరించుకుంటాం. అయితే స్వయం జ్యోతి అంటే ఏమిటండి? స్వయం మామూలు జ్యోతులు ఎవరైనా వెలిగిస్తే వెలుగుతాయి. ఈ దీపం ఉంది, స్విచ్ వేస్తే వెలుగుతుంది, లేకపోతే మామూలు ప్రమిద దీపం ఉంటే వెలిగిస్తే వెలుగుతుంది. అంటే ఇంకొక సహాయంతో, ఇంకొక ప్రమేయంతో ఉపయోగంలోకి వచ్చేటటువంటి వాటిని జ్యోతులు అంటారు. శబ్దము అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తన్మాత్ర చెవిని చోకినప్పుడే ఆ ఇంద్రియము జ్యోతి అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ పరతంత్రము, డిపెండెంట్ ఆన్ సమ్ కండిషనాలిటీ. ఆల్ ద జ్యోతిస్ ఇన్ ద వరల్డ్ ఆర్ కండిషనల్ జ్యోతిస్, ఆర్ పరతంత్రమైన జ్యోతులే. అయితే స్వతంత్రమైనటువంటి జ్యోతి ఏమిటి? స్వయం జ్యోతి ఏమిటి? ఏ జ్యోతి అయితే అన్ని ఇంద్రియాలు తెలుసుకోవడానికి పనికొస్తాయో, ఏ జ్యోతికైతే వేరే జ్యోతి అవసరం లేదో అటువంటి జ్యోతిని స్వయం జ్యోతి అంటారు. దాని పేరే ఆత్మ చైతన్యము. నత్ర సూర్యో భాతి నేమా విద్యుతో కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వం ఇదం విభాతి. కఠోపనిషత్. అలాగే భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్తారన్నమాట. సో మనకు కనిపిస్తున్నటువంటి బాహ్య జ్యోతులు ఏమిటి? అదిగో సూర్యుడు, లేకపోతే రాత్రిపూట చంద్రుడు, లేకపోతే అగ్ని, లేకపోతే ఇంద్రియాలు, ఇవన్నీ మన జ్యోతులు. ఈ జ్యోతులను వెలిగించేటటువంటి జ్యోతి ఏది? అదే చైతన్యము. దానికి వేరే జ్యోతి అవసరము లేదు. కాబట్టి స్వయం జ్యోతి అంటారు. ఓకే. అత్ర పడితడత్ర అప్పుడు, ఇప్పుడు, అత్ర అంటే ఇప్పుడు. ఎప్పుడు? ఉపతేషు శ్రోత్రాదిషు దేహరక్షాయై జాగ్రత్సు ప్రాణాదివాయుషు. జాగ్రత్త ప్రాణాదివాయుషు. అంటే ప్రాణము మొదలైన 5 వాయువులు జాగ్రత్తగా ఉన్నప్పుడు. ఎందుకు అవి జాగ్రత్తగా ఉన్నాయి? దేహరక్షాయై, మనిషిని బ్రతికించి ఉంచడానికి ప్రాణాది వాయువులు జాగ్రత్తగా ఉన్నాయి. శ్రోత్రాదిషు, ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఉపరతిషు, ఉపరతి పొంది ఉండగా సుషుప్తి ప్రతిపత్తే,
సుషుప్తి అనే అనుభవం రావడానికి ముందు, అంటే డీప్ స్లీప్కి ప్రాక్ అంటే ముందు, ఏతస్మిన్ అంతరాలే, ఆ చిన్న వ్యవధానంలో ఉండేటటువంటి దాన్ని స్వప్నము అంటారు. రా ఇప్పుడు ఎప్పుడు స్వప్నమునందు, స్వప్నమనగా ఏమి, దేహరక్షాయై ప్రాణాదిషు జాగ్రత్సు శ్రోత్రాదిషు పరతేషు ప్రాక్ సుషుప్తి ప్రతిపత్తే ఏతస్మిన్ అంతరాలే కాలం భవతి, దట్ కాల ఈజ్ కాల్డ్ ది స్వప్న. ఓకే, ఈజ్ డిఫైనింగ్ ద స్వప్న. స్వప్నం అనగా శ్రోత్రాది 5+5 ఇంద్రియాలు ప్రతి చెయ్యి, దేహరక్షణకు ప్రాణాదైనటువంటి 5 జాగ్రత్తగా ఉండి, డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయే అనుభవానికన్నా ముందుగా ఉండే చిన్న తస్మిన్ అంతరాలే కాలే ఇది ఉంటుందో అది స్వప్నం అనబడు. వెరీ క్లియర్. నౌ ఏష దేవ, ఈ దేవుడు, ఏ దేవుడు అదే చూస్తాం. అర్కరశ్మివత్ అంటే సూర్యుని కిరణముల వలె స్వాత్మని తనలో తాను సంహృత విలీనము చేసుకున్న శ్రోత్రాధికరణ, స్తోత్రము మొదలైనటువంటి ఇంద్రియములను ఉపకరణములను, అంటే ఏ దేవుడైతే తనలో శ్రోత్రము మొదలైన జ్ఞాన కర్మేంద్రియాలన్నింటినీ విలీనం చేసుకుంటాడు. ఎలా విలీనం చేసుకుంటాడు? అర్కరశ్మివత్, సాయం సమయంలో అస్తమయప్పుడు ఏ విధంగా కిరణాలన్నీ సూర్యునిలోకి ఉంటాయో అదే విధంగా ఈ మనస్సు అనేటటువంటి దేవ ఇంద్రియంలోకి ఈ ఇంద్రియాలన్నీ కూడా విలీనమైపోతాయి. అతడు స్వప్నకాలంలో మహిమానం విభూతిం. ఏమిటండి స్వప్నకాలం విభూతి అన్నారు అంటే విషయి లక్షణం. అక్కడ విషయము అంటే తెలుసుకునేటటువంటి ఆబ్జెక్టు, విషయి అంటే తెలుసుకునేటటువంటి సబ్జెక్టు. విషయము విషయి రెండు ఒకటే అయిపోయినటువంటి ఒక స్థితి. సాధారణంగా బాహ్యంలో చూడండి, జాగ్రత్తలో విషయము బయట ఉన్నట్టు, తెలుసుకునే విషయం మనమైనట్లు, మనకంటే విషయములు పైనను, విషయ అయినటువంటి సబ్జెక్ట్ అయిన నేను వేరుగా తెలుస్తాయి. స్వప్నంలో విషయము అదే, విషయి అదే. అంటే ఈ మనసే ఆబ్జెక్ట్గా అయిపోయి మనసే ఏనుగు అయిపోతుంది, మనసే కొండ అయిపోతుంది, మనసే ఫ్రెండ్ అయిపోతుంది, మనసే ఒక ప్రవచనం అయిపోతుంది, మనసే మనం ఏది భావిస్తే అది అయిపోతుంది. అంటే ఆబ్జెక్ట్ అయిపోతుంది. దాన్ని ఎవరు గ్రహిస్తున్నారు? విషయి కూడా మనస్సే. విషయి లక్షణం అంటే భోక్త అంటే విషయి, భోగ్యము అంటే ఆ స్వప్నము, విషయము. భోగ్యము అంటే అది అనుభవించడం, అనుభవం. అంటే ప్రమాత, ప్రమేయము, ప్రమాణం, ఈ మూడు కూడా ఒకటే అయిపోయినటువంటి స్థితి విషయ లక్షణం. పెద్ద విభూతి కదా. సాధారణంగా ఈ మూడు విడివిడిగా ఉంటాయి. ప్రమాణం వేరే ఉంటుంది, ప్రమేయం అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంటుంది, ప్రమాత తెలుసుకునే వేరే ఉంటాడు జాగ్రత్తలో. వేరే స్వప్నంలో విషయి అనుభవం ఏకం భవతి. అటువంటి దాన్ని విభూతి. అంతేనా? ఏక ఆత్మభావగమనం. ఒకే మనస్సు అనేకమైన, ఆత్మ అంటే రూపము, అనేక రూపములుగా ప్రకటమవుతుంది. ఏనుగు, కొండ, పక్కింటి వాళ్ళు, ఫ్రెండు, ల్యాప్టాప్, టీవీ షో, సినిమాడడం, దెబ్బలాడుకోవడం, హాయిగా సంతోషించడం అనే రకరకములైన అనుభవాలన్నీ కూడా ఒకచోటే వస్తాయి. అనుభవతి ప్రతిపద్యతే. అనుభూతి అంటే తెలియవస్తుంది, ప్రతిపద్యతి. అనుభవతి అంటే ప్రతిపద్యతి. స్వప్నం అనగానేమి? ఎప్పుడైతే శ్రోత్రాధికరణములన్నీ కూడా ఉపరతి చెంది ఉన్నాయో, దేహ రక్షణ కోసం ప్రాణాదీంద్రియములు 5 కూడా పంచ ప్రాణాలు జాగ్రత్తగా ఉన్నాయో, సుషుప్తి రావడానికి ముందున్నటువంటి ఆ చిన్న కాల వ్యవధిలో ఏ అనుభవం వస్తుందో దాన్ని స్వప్నం అంటారు. ఆ స్వప్నాన్ని ఈ దేవుడు చూస్తాడు. ఏమిటాడు? మనస్సు అనే దేవుడు చూస్తాడు. ఎలా చూస్తాడు? దేనిలోకైతే సూర్యకిరణములన్నీ సాయంత్రం పూట అస్తమిస్తున్న సూర్యునిలోకి విలీనమవుతాయో
అవిరసముగా సంహృత శ్రోత్రాధికరణ అంటే విలీనమైపోయినటువంటి అన్ని శ్రోత్రం మొదలైనటువంటి ఇంద్రియమైనటువంటి స్వప్నము ఇంద్రియ కలిగినటువంటి మనసు స్వప్నే స్వప్నమునందు మహిమానం భవతి మామనుభవతి మహిమం ప్రతిపద్యతే. వాట్ ఈస్ దట్ మహిమా? విభూతి. విశేషేణ భవతి ఇది విభూతి. అనేకముగా అగుటే విభూతి. ప్రపంచమంతా పరమాత్మ విభూతి అంటే ఏమిటి? అనేకముగా ఏర్పడిన ఈ ప్రపంచమే పరమాత్మ యొక్క విభూతి. విభూతి అంటే బూడిద ఏదో ఇలా రాసుకునేది అదేని కాదు. విభూతి అంటే విశేషణ భవతి విభూతి. ఏమిటేమిటి విశేషంగా అవుతుంది? విషయ లక్షణం. భోక్త, భోగ్యము, అనుభవము మూడు ఒక్కటే అయినటువంటి స్థితి. అనేక ఆత్మభావగమనం, రకరకాల రూపములను తానే క్రియేట్ చేసుకుంటున్నటువంటి స్థితి. దానినే స్వప్నమందురు. ఆ స్వప్నమును యశదేవ, ఈ మనస్సు అనే దేవుడు అనుభవతి. యశదేవ అన్న దాంట్లో మనస్సు లేదు ఉపనిషత్తు, అని భగవత్పాదుల వ్యాఖ్యానంలో తెలియవస్తుంది. చూద్దాం. పూర్వపక్షం వాళ్ళు అడుగుతున్నారు, నన్ను అవును కానీ మహిమానం అనుభవం అనే కారణం మహా అనుభవతిహం అని చెప్పారు కదా మీరు. మహిమను అనుభవించేటటువంటి ఇంద్రియము మనః అనుభవితు, అనుభవించేది మనస్సు. తత్ మనస్సు కథం స్వతంత్రేణ అనుభవతి ఇది ఉచ్యతే. అది స్వతంత్రంగా అదే అనుభవిస్తుందని మీరు ఎలా చెప్పారండి? ఏంటంటే మనస్సు అనేది ఇంద్రియము, అది కూడా ఉన్నటువంటి భాగములలో ఒకటి. అది జడము. జడమైనటువంటి మనస్సు స్వతంత్రంగా ఎలా స్వప్నాన్ని చూస్తోంది? స్వతంత్రంగా ఉండేవాడు క్షేత్రుడు కదా. క్షేత్రం అంటే ఏమిటి? స్థూల శరీరము, శరీరము, కారణ శరీరము, అవస్థలు, ఇవన్నీ కూడా క్షేత్రం. ఈ పంచభూతాలన్నీ క్షేత్రము. క్షేత్రజ్ఞ అంటే ఈ క్షేత్రాన్ని బాగా ప్రకాశింపజేసేవాడు. అంటే ఈ క్షేత్రంలో రకరకముల అనుభవములను కలిగేటట్టు చేసేటటువంటి చైతన్యము క్షేత్రజ్ఞ. స్వతంత్రుడు వారు, క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు. మీరేంటున్నారు? అస్వతంత్రమైనటువంటి మనసు ఏదైతే క్షేత్రజ్ఞుడి మీద డిపెండ్ అయి ఉన్నదో అటువంటి మనసు, ఏదైతే జడమో అటువంటి మనసు అనుభవిస్తోంది చెప్తున్నారు కదా. అది ఎలా వీలవుతుంది? నన్ను ఈ మహిమను అనుభవనే కారణం అని మహిమను అనుభవించే ఇంద్రియము మనః, మనస్సు అనుభవించేవాడు అని చెప్తున్నారు. తత్కథం భవతి, తత్కథం అనుభవతి, తత్కథం స్వాతంత్ర్యేణ అనుభవతి ఇది అంటే చెప్పబడుతుంది. స్వాతంత్రో హి క్షేత్రజ్ఞ, స్వతంత్రుడైన వాడు క్షేత్రజ్ఞుడు, చైతన్యము. మీరేం చెప్పాలంటే గురువు గారు, స్వప్న సమయంలో ఆత్మ స్వప్నాన్ని చూస్తోంది అని చెప్పాలి, మనస్సు చూస్తోంది అని చెప్పకూడదు. ఎందుకు? మనస్సు జడము. రెండు, మనస్సు అస్వాతంత్ర్యము, మనస్సు చైతన్యం మీద డిపెండ్. అందువలన మనం చెప్పకూడదు అని వాళ్ళు వాదించారు. దోష, there's nothing wrong in that. I don't see any flaw in that. నయేష దోష, దోష, దాంట్లో ఏ విధమైన తప్పు లేదురా నాన్న. సిద్ధాంతం క్షేత్రజ్ఞస్య స్వతంత్రస్య మన ఉపాధి కృతత్వాత్. ఈ స్వతంత్ర్యము అంటున్నారు కదా మీరు, క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు అంటున్నారు కదా. ఈ మాట మన ఉపాధి కృతత్వాత్, మనసు అనే ఉపాధి ఉన్నప్పుడే అది స్వాతంత్ర్యము అని చెప్ప. ఊహించండి, ఒక చోట ఏ వస్తువు లేదు, చెట్టు లేదు, పుట్ట లేదు, ప్రాణి లేదు, కొండ లేదు, ఊరు లేదు, భూమి లేదు, ఏమి లేదు. ఒట్టి సూర్యప్రకాశమే ఉంది. సూర్యప్రకాశం దేన్ని ప్రకాశింపజేస్తుంది? మరొకటి లేనప్పుడు ప్రకాశింపజేస్తోంది, ఇది స్వతంత్రంగా ప్రకాశిస్తోంది. అదిగో ఆ గులాబీ పువ్వు సూర్యుడి తాలూకా కాంతి వలన ప్రకాశిస్తోంది అని చెప్పడానికి ఇంకోటి లేని స్థితిలో క్షేత్రజ్ఞునికి ఉపాధి ఉన్నప్పుడే స్వతంత్రుడు అనేటటువంటి మాట. ఉపాధియే లేనటువంటి స్థితిలో స్వతంత్రము పరతంత్రము అనే మాటయే రాదు. నహి క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడు హి ఏలననగా క్షేత్రజ్ఞ పరమార్థత, పరమార్థంగా స్వతః స్వంతానికి స్వపితివా జాగ్రత్తవా నా, ఈ నైదర్ స్లీప్స్ నార్ అవేక్. ఆత్మ క్షేత్రజ్ఞ అనే పదాన్ని వాళ్ళు వాడారు పూర్వపక్షం.
క్షేత్రజ్ఞాన, ఆత్మన, ప్రత్యేగాత్మాన, సాక్ష్యన, తటస్థాత్మాన ఒక్కటి. ఈ క్షేత్రజ్ఞ అనేటటువంటిది పరమార్థత, ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్. పరమార్థత వ్యవహారిక, పారమార్థిక. వ్యవహారిక ప్రాతిభాసిక, పారమార్థత. వ్యవహారిక అన్నది జాగ్రత్తలోని, ప్రాతిభాసిక అన్నది స్వప్నంలోని, పరమార్థత అన్నది బియాండ్. అంటే అసలైన నిజానికి, ఇన్ ద అబ్సల్యూట్ ట్రూత్, క్షేత్రజ్ఞ neither sleeps nor is awake. క్షేత్రజ్ఞ is only one. He neither sleeps nor he is awake. క్షేత్రజ్ఞ పరమార్థతః స్వతః వా జాగర్తి వా స్వపితి వా జాగ్రత్తి వా స్వతః నా. ఇప్పుడు పడుకోవడం కానీ, తెలివిగా ఉండడం కానీ, ఆత్మ నిద్రపోతుందండి అన్నాం అనుకోండి, పొర బుద్ధి లేని వాళ్ళ ఉన్నావు. ఆత్మ నిద్రపోవడం ఏంట్రా? ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. కొన్ని ఆత్మ మెలకుగా ఉందంటే, ఆత్మ మెలకుగా ఉండడం ఏమిట్రా? ఉపాధితో కానీ కలిపి చూస్తే మెలకుగా ఉందా లేదా అనిపిస్తోంది. కానీ నిజానికి ఆత్మకు స్వప్న జాగరములు లేవు. మన ఉపాధికృతం ఏవా, మనస్సు అనే ఉపాధిని తీసుకునే తస్య ఆత్మకు జాగరణం, మెలకుగా ఉండడం, స్వప్నంలో ఉండడం ఇది ఉక్తం అని చెప్పబడినది. చ అంటే స్వప్న మరియు స్వప్నం అంటే మనస్సును ఉపాధిగా తీసుకునియే ఆత్మకు ఈ స్వప్నము జాగరణము అనేటటువంటి చెప్పబడ్డాయి. విత్ రిఫరెన్స్ టు ద ఉపాధి కాల్డ్ మనస్ only the kshetrajna or the atma can be said as awake or sleeping. In the absence of the upadhi, when there is no upadhi at all, then there is no question of the atma being awake or atma being sleepy. This is what? Where is it told? There is a beautiful reference from Vajasaneyake. Vajasaneyakamu అంటే బృహదారణ్యం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము ఒకటి ఉన్నది. బృహదారణ్యక ఉపనిషత్తుకు అనేక శాఖలు గలవు. కృష్ణ యజుర్వేద ఈ అనేక శాఖలలో రెండు ముఖ్యమైన శాఖలు గలవు. ఒకటి కాణ్వ శాఖ, రెండవది మాధ్యందిన శాఖ. మాధ్యందినుడు అనే ఋషికి చెందినటువంటి శాఖ ఒకటి, కాణ్వుడు అనే ఋషికి చెందిన శాఖ ఒకటి. మనము చదువుతున్నటువంటి బృహదారణ్య ఉపనిషత్తు, శంకర భగవత్పాదుల భాష్యం రాసినటువంటి ఉపనిషత్తు ఈ కాణ్వ శాఖకు చెందినటువంటి బృహదారణ్యం. అయితే మాధ్యందిన శాఖకు చెందిన ఉపనిషత్తు అది వేరే, అది వేరే అంటే వేరు కాదు, అది ఇంకొక ఋషి గారు బోధించినటువంటిది. దానికి దీనికి ఏమిటంటే డిఫరెన్స్? 99% బోత్ ద మంత్రాస్ ఆర్ సేమ్. ఓన్లీ ఇన్ 1 or 2 places there will be an additional one mantra or there will be shortage of one small mantra. Other than that, the Kanva Sekha and the Madhyandana Sekha are almost the same. So we go by the Kanva Sekha. ఆ కాణ్వ శాఖలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలోని 7వ మంత్రము. 3వ బ్రాహ్మణము అతి ముఖ్యమైన బ్రాహ్మణము, గుండెకాయ. బృహదారణ్యక ఉపనిషత్తు ఇన్ఫాక్ట్ వేదాంతానికే గుండెకాయ. ఏమిటది? జ్యోతిర్బ్రాహ్మణము. జ్యోతి అంటే ఏమిటి అనేది అక్కడ డిస్కస్ చేయబడుతుంది. సార్ సమయం ఉన్నప్పుడు జ్యోతిర్బ్రాహ్మణాన్ని ఒక 5-6 తరగతులుగా చెప్పుకుందాం. ఇప్పటికేమిటంటే సహ ధీహి అంటే ఆ ఆత్మ ధీ సహా బుద్ధితో ఉంటే స్వప్నో భూత్వా, ధీహి సహ స్వప్నో భూత్వా ఆయన బుద్ధితో చేరినట్లయితే స్వప్నములోనున్నాడు అంటారు. అటువంటి ఆత్మ అంటే ఆత్మ అనేటటువంటిది బుద్ధిలో ప్రతిఫలిస్తే, బుద్ధి స్థాయికి దిగి వస్తే, బుద్ధితో చేతులు కలిపితే దాన్ని చిదాభాసుడు అంటారు. చిత్ అనేటటువంటిది ఆత్మ. ఆ చిత్ అనేటటువంటిది ఎప్పుడైతే బుద్ధి లేక మనస్సులో ప్రతిఫలిస్తుందో దానిని చిదాభాస లేక జీవాత్మ లేక విజ్ఞానమయ. ఏంటంటే పేరు చెప్పాను, విజ్ఞానమయ, జీవాత్మ, చిదాభాస, జీవుడు. ఇవన్నీ ఏమిటి? నథింగ్ బట్ ద కాన్షియస్నెస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద మీడియం కాల్డ్ ద బుద్ధి. సధీహి అతడు ధీతో కలిసి ఉన్నప్పుడు స్వప్నోభూత్వా చిదాభాసుడుగా ఉంటూ స్వప్నాన్ని అనుభవిస్తున్నప్పుడు ధ్యాయతీవా లేలాయితీవా ఇత్యాది
ధ్యాయతీవ అంటే ధ్యానం చేస్తున్నాడా, లేలాయతీవ కదులుతున్నాడా. ధ్యానం చేయడం అంటే కూర్చుని రామజపం చేస్తున్నాడు, ఓంకారం ధ్యానం చేస్తున్నాడని కాదు. ధ్యాయతీవ అంటే జ్ఞానాన్ని పొందడం. లేలాయతీవ అంటే కదలడం. కదలడం అంటే కర్మలు చేయడం. మనిషికి ఉన్నటువంటివి రెండే ఆస్పెక్ట్స్. వన్, టు అండర్స్టాండ్ ద వరల్డ్. టూ, టు రియాక్ట్ ఫర్ దట్ అండర్స్టాండింగ్. One is the jnana or cognition, and second one is the action towards what is cognized, that is the karma. ధ్యాయతి అంటే వస్తు జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని పొందుతున్నాడా. లేలాయితి అంటే ఆ విషయ జ్ఞానానికి సరిపడినట్లు కర్మ చేస్తున్నాడా, యాక్షన్ చేస్తున్నాడా. కర్మ అంటే ఏదో యజ్ఞం యాగం అక్కర్లా, ఏదైనా మామూలు రియాక్షన్ చూపిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజంగా ఆత్మ ధ్యానించదు, నిద్రించదు. ఆత్మ జాగ్రత్త లేదు, స్వప్నము లేదు. ఆత్మ తెలుసుకోదు, ఆత్మ కర్మలు చేయదు. ఆత్మ తెలుసుకునే వస్తువు కాదు, కర్మలు చేసేది కాదు. మరి ఎందుకు ఎలా అనిపిస్తుంది? ధీహి సహా బుద్ధితో కూడా ఉంటే స్వప్నం భూత్వా స్వప్నమునందు ధ్యాయతి వా ఏదో జ్ఞానాన్ని పొందినట్టు, ఏనుగుని, గుర్రాన్ని, ఇల్లుని, వాకల్ని, కొండని చూసినట్టు, ఎలా అయితే అంటే వాటితో రియాక్ట్ అయినట్టు ఇవా వలే ఉంటుంది ఇత్యాది. తస్మాత్ దెర్ఫోర్ మనసః మనసు విభూతి అనుభవే, విభూతిని పొందేటటువంటి అనుభవాన్ని స్వాతంత్ర్యం వచనం, స్వాతంత్ర్య వచనం స్వతంత్రంగానే పొందుతోంది చెప్పడం న్యాయం, వెరీ బిఫిటింగ్. ఇక్కడ ఏంటన్నాను నేను, మీకేం చెప్పానండి అన్నారు గురువు గారు. మనస్సే దేవుడు స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు అన్నారు. అంటే మీరు అన్నారు స్వప్నాన్ని అనుభవించడానికి ఆయనకి స్వతంత్రత ఎలా వచ్చింది? మనస్సు గారికి మనస్సు పరతంత్రము కదా, మనస్సు జడము కదా అన్నారు. క్షేత్రజ్ఞుడు కదా స్వప్నాన్ని తెలియాలి అని అడిగారు. అయ్యా, ఈ క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు పరతంత్రుడు అనేటటువంటిది ఉపాధి మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధి ధర్మాలను బట్టి ఇది ప్రకాశిస్తుంది, ప్రకాశించటం లేదు అనే మాట చెప్తాను. కానీ నిజానికి ఇది నిద్రపోవడం కానీ, ప్రకాశించడం కానీ, తెలివిగా ఉండడం కానీ ఉండదు. వాజస్నేహికంలో దీనికి ఒక రిఫరెన్స్ గలదు. కాణ్వ పాఠంలో ఏమిటి? ధీతో కూడి ఉన్నప్పుడు స్వప్నోభూత్వ, స్వప్నాన్ని పొందినవాడితే అక్కడ తెలుసుకుంటున్నాడు, కర్మ చేసి యాక్షన్ చేస్తున్నాడు. ఛాయతీవా లయలయతీవా అనేటటువంటి శృతి ప్రకారంగా అక్కడ మనసు అలా ఉన్నదని అనిపిస్తుంది కదా. చేత ఇక్కడ విభూతి అనుభవము స్వతంత్ర వచనం మనస్సుకి చెప్పడము న్యాయమే అని చెప్పారు. అయితే మనసు తనకు తానుగా ఈ స్వప్నాన్ని కనగలదా? కనలేదు. మనసు ఎప్పుడైతే చిత్తుతో కూడి ఉంటుందో, అంటే చిదాభాసుడై ఉంటుందో, చిత్తి ప్రతిబింబించినటువంటి బుద్ధిగా ఉంటుందో, అటువంటి మనస్సే ఈ అనుభవాన్ని పొందగలదు. ఇక్కడ మనోదేవ, మనస్సు అనేటటువంటి దేవుడు అంటే చిదాభాసతో నున్నటువంటి మనస్సు అని అర్థం. చిదాభాస మనస్సు అంటే బుద్ధితో చిత్తు కూడితే బుద్ధి ప్లస్ చిత్ ఇజ్ ఈక్వల్ టు చిదాభాస. ఆ చిదాభాసకే అనుభవం కలుగుతుంది. ఆ చిదాభాసనే ఇక్కడ దేవుడు అంటున్నాము, తెలుసుకో. ఇంకా ముందుకి పూర్వపక్షం వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, మన ఉపాధి సహితత్వే, మనస్సు అనే ఉపాధితో కూడి ఉన్నప్పుడు స్వప్నకాలే, స్వప్నకాలమునందు మీరేం చెప్పారు? స్వప్నంలో క్షేత్రజ్ఞుత కాదురా అనుభవించేవాడు, క్షేత్రజ్ఞుడు మనస్సు అనే ఉపాధితో కూడి ఉంటేనే అనుభవిస్తాడని చెప్తున్నారు. అలా చెప్తే క్షేత్రజ్ఞుడు స్వయం జ్యోతి అనేటటువంటి ఉపనిషత్ వాక్యాన్ని వేస్ట్ అయిపోతాయి. ఆత్మ లేక క్షేత్రజ్ఞుడు లేక ప్రత్యేగాత్మ లేక సాక్షి అనేటటువంటి స్వయం జ్యోతి అనేటటువంటి విషయాలు, వాక్యాలు బాధ్యత అంటే నెగేట్ అయిపోతాయి. ఎందుకు? మీరు మనస్సు అనే ఉపాధి ఉంటేనే ఈ క్షేత్రజ్ఞుడు ఈ స్వప్నకాలంలో వాటిని చూస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే యు ఆర్ కండిషనింగ్ ది క్షేత్రజ్ఞ విత్ ఎ కండిషన్ దట్ ఇట్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ద మైండ్. The independent Swayam Jyoti Swarupa of Kshetrajna is annulled, and that particular statement becomes null and void. What do you say about that? అంటే అంటే ఇందాకలు ఏం చెప్పాము? మనస్సు అనే దేవుడు స్వప్నాన్ని చూస్తాడు, మనస్సు జడము, చూడలేదు.
మనస్సు స్వతంత్రం కాదు, చూడలేదు. కాబట్టి క్షేత్రజ్ఞుడి నుంచి ఆ ప్రకాశాన్ని అరువు తెచ్చుకుని మనస్సు అనేవాడు చిదాభాస అయ్యి ఆ చిదాభాసుడుగా జీవాత్మగా స్వప్నాన్ని అనుభవిస్తాడు. వాడే దేవుడు అన్నాం. అరే మీరు చెప్పింది ఎలా ఉందంటే ఆ క్షేత్రజ్ఞుడు స్వయంగా అనుభవించడు, ఆయనకి స్వయం జ్యోతి అనేటటువంటి మాట అవసరం లేదు, క్షేత్రజ్ఞుడు మనసు ఉంటేనే స్వప్నాన్ని పొందుతున్నాడు అంటున్నారు. అలా అన్నట్లయితే క్షేత్రజ్ఞుని యొక్క అంటే ఆ మనసు ఆ పరబ్రహ్మం యొక్క లేక ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్వానికి బాధ కలుగుతుంది కదా. అంటే దట్ స్టేట్మెంట్ గెట్స్ నెగేటెడ్. ఇది కేచిత్ అని కొందరు అంటారండి అన్నారు. కేచిత్ అంటే కొంతమంది అలా ఆర్గ్యూ చేయొచ్చు కదా అంటూ పూర్వపక్షం. గురుగారు సింపుల్గా నవ్వుతూ అది అలా కాదురా నాన్న, ఇట్స్ నాట్ లైక్ దట్ చెప్పారు. ఏమిటంటున్నారు? శృత్యర్థా పరిజ్ఞానకృత, శృతి యొక్క అర్థమును అపరిజ్ఞానకృత, శృత్యర్థ అపరిజ్ఞానకృత, శృతి అర్థమును అపరిజ్ఞానకృత సరిగా అర్థము చేసుకొని వాళ్ళ యొక్క భ్రాంతి తేషాం తేషాం వారుల యొక్క భ్రాంతి ఈ విధముగా క్షేత్రజ్ఞుని యొక్క స్వయం జ్యోతి స్వరూపము బాధిస్తుంది. మనస్సుతో కలిసి ఉంటేనే తెలుస్తుందని చెప్పడం, స్వయం జ్యోతిష్యం బాధిస్తుంది అనేది వాళ్ళ యొక్క అజ్ఞానమే. బాగా జాగ్రత్తగా వాళ్ళు శృతిని అర్థం చేసుకోలేనటువంటి కారణం వలన భ్రాంతిలో అన్నమాటే అన్నారండి. యస్మాత్ ఎందువలనంటే స్వయం జ్యోతిష్వాది వ్యవహార, స్వయం జ్యోతి మొదలైనటువంటి తుట్టా ఉండకూడదు. స్వయం జ్యోతిష్వాది వ్యవహార అపి, స్వయం జ్యోతి మొదలైనటువంటి వ్యవహారములు కూడా వ్యావహారికము మాత్రమే. వ్యవహార అంటే వ్యావహారికము, ఓన్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద రిలేటివ్ వరల్డ్, నాట్ ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్. ఆ మోక్షాంత మోక్షము వరకు సర్వం అవిద్యా విషయ, అజ్ఞాన సంబంధమైనటువంటి వ్యవహార విషయమే. వ్యవహార విషయము ఈజ్ ఈక్వల్ టు అవిద్య, ఈజ్ ఈక్వల్ టు మాయా, ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్పీరియన్స్డ్ వరల్డ్. ద ఎక్స్పీరియన్స్ of whatever we are cognizing, either in the Jagrata or in the sleep or in the Swapna or the dream, ఈ స్వయం జ్యోతిషము అనేటటువంటి వ్యవహారం ఉన్నదే, అంటే వ్యావహారిక ప్రాతిభాసిక సత్యములన్నీ కూడా ఆ మోక్షాంత అంటే మోక్షము వరకు, మోక్షం అంటే ఏమిటి? ఈ స్థితులు దాటి వెళ్ళింది అంతవరకు సర్వం అన్నీ కూడా అవిద్యా విషయ, అజ్ఞాన విషయములే ఏవా మనయాత్యుపాధి జనిత, ఇవన్నీ మనసు మొదలైన ఉపాధుల వలన కలిగినటువంటి భ్రాంతులే. ఆ భ్రాంతుడికి లోనయ్యే నువ్వు చెప్పినట్లుగా కొంతమంది ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్టము బాధపడుతుంది, అంటే అది నెగేట్ అవుతుందని చెప్పారు మీరు అంటున్నారు. యత్రవా అన్యదేవ స్యాత్, మళ్ళీ ఉపనిషత్ కోట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి. ఇది బృహదారణ్యక ఉపనిషత్. యత్రవా ఎత్ర ఎక్కడైతే, వా అంటే వై నిశ్చయంగా, అన్యదేవ స్యాత్ ఇంకొకటి ఉన్నప్పుడే, అత్ర అక్కడ, అప్పుడు, అన్యో అన్యన్ పశ్యేత్, ఒకడు ఇంకొక దానిని చూస్తాడు. ఎత్ర ఎప్పుడైతే, వై నిశ్చయంగా, అన్యదేవ స్యాత్ రెండవది ఉన్నట్లయితే, అత్ర అటువంటి స్థితిలో, అన్యః ఇతరుడు, అన్యం తనకంటే వేరైన దానిని, పశ్యేత్ చూస్తాడు. ఎప్పుడైతే ఉపాధి ఉన్నదో అన్యం ఉంటుంది, ఉపాధి లేకపోతే అన్యం ఉంటుంది. అన్యం లేకపోతే మధ్యాన్ని చూస్తాడు అంటూ మళ్ళీ చెప్పు. తర్వాత మరొక శృతి కొటేషన్ చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక కొటేషన్, ఇక్కడి నుంచి ఇక్కడ. మాత్ర అసంసర్గస్త్వ భవతి, మాత్రలు మీయతే ఇది మాత్ర, మీయతే అనేన ఇది మాత్ర, రెండు చెప్పుకోవచ్చు. మీయతే ఇది మాత్ర, కొలవబడేది మాత్ర అంటే విషయము, అంటే విషయములను మాత్రలు అనొచ్చు. అంటే ఏమిటి? ఇక మనకు కనిపిస్తున్నటువంటి ఏదో శబ్దము, శ్వాస, రూపం, రసమో, గంధమో ఏదో లేకపోతే మీయతే అనేన ఇది మాత్ర, దేని చేత కొలవబడుతుందో దాన్ని మాత్ర అనొచ్చు. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలను తెలుసుకునేటటువంటి ఇంద్రియాలను కూడా, ఇంద్రియ శక్తులను కూడా మాత్రలు అనవచ్చు. మాత్ర అసంసర్గస్థ భవతి, మాత్రలతో సంసర్గము ఉండదు. ఎప్పుడు?
స్వప్న సమయంలో మాత్రలతో అంటే విషయములతో, విషయములను ప్రేరేపించే శబ్దాదులతో, విషయములను గ్రహించే చక్షురాది ఇంద్రియములతో సంసర్గ నభవతి, అసంసర్గ భవతి. దెర్ ఇస్ నో కాంటాక్ట్. దెర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ ది ఆత్మ అండ్ ది మాత్ర. మాత్ర ఈజ్ ఎయిదర్ ద విషయ ఆర్ ది ఇంద్రియ విచ్ గెయిన్స్ ద విషయ నాలెడ్జ్. దాంట్లో అసంసర్గస్వ భవతి. మీరు ఎవరైతే పుస్తకాలు చూస్తున్నారో తత్వవిధానంద వారు ఈ మొదటి వాక్యం ఎక్కడి నుంచి తెచ్చారో మాకు తెలియడం లేదు అని రాశారు. ఆ మొదటి వాక్యం, ఈ వాక్యము మాత్ర అసంసర్గస్వ భవతి అనేటటువంటిది మాధ్యందిన శాఖలోనున్నటువంటి వాజసనేయకము లేక బృహదారణ్యకమునందు గలదు. అది కాణ్వ పాఠంలో లేదు, చేత తెలియలేదు అని ఆయన రాశారు. ఇప్పుడు మనకు తెలిసింది కదా ఎక్కడి నుంచి ఉన్నదో అని. అంటే ఆయనకన్నా మనకి ఎక్కువ తెలిసిపోయిందా? అబ్బే కాదు, ఇంకొక చోట తెలుసుకున్నాం అంతే. మాత్ర అసంసర్గస్వ భవతి అనే కొటేషను మాధ్యందినంలోంచి వచ్చింది, నాట్ కాణ్వ శాఖ అని తెలుసుకోండి అంతే. ఎత్ర త్వస్య సర్వం ఆత్మైవాభూత్, ఎత్ర తూ ఎక్కడైతే, తూ కానీ ఎత్ర తూ ఎక్కడైతే, అస్య ఆయనకు సర్వం అంతా ఆత్మైవాభూత్ ఆత్మయైతే తత్ కేనకం పశ్యేత దేనిని దేనితో చూస్తాడు, దేనిని దేనితో వింటాడు. కేనకం శృణోతి, కేనకం విజానాతి, కేనకం మన్యేత, ఇలా వస్తుంది. ఇత్యాది తృతీభ్య అంటే 3 కొటేషన్లు తెచ్చారు. ఎందుకు? ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్వం అనేటటువంటిది ఉపాధి మీద డిపెండ్ అయ్యింది. వ్యావహారికము, ఈ వ్యవహారిక జగత్తులో ఆ మోక్షాంతం వరకునే ఈ స్వయం జ్యోతి చెప్పాలి. ఎప్పుడైతే మోక్ష స్థితిలో స్వయం జ్యోతి అస్వయం జ్యోతి అంటూ ఉండవు, అక్కడ ప్రకాశము లేదు, ప్రకాశం లేకపోవడం లేదు, అక్కడ నిద్ర లేదు, స్వప్నము లేదు. అటువంటి దాని గురించి మనం మాట్లాడటం లేదు. వ్యావహారికంలో స్వయం జ్యోతి అనేటటువంటిది ఆ మోక్షాంతం అవిద్యా విషయ ఏవ మనయాద్యుపాధిజనిత. వాట్ ఈస్ ద ప్రూఫ్? దెర్ ఆర్ 3 quotations ఐఎమ్ గివింగ్. ఎత్ర వా అన్యదేవ స్యాత్, ఎక్కడైతే రెండవది ఉంటుందో తత్ర ఆ చోట అన్యో అన్యం పశ్యేత్, ఇతరుడు ఇతరాన్ని చూస్తాడు. అదొకటి. స్వప్నంలో మాత్ర అసంసర్గస్తో భవతి, మాత్రలతో విషయములతో, విషయాలను గ్రహించే ఇంద్రియములతో మీయతే ఇది మాత్ర ఒక డెఫినేషన్, ఒక వ్యుత్పత్తి. ఇంకొకటి మీయతే అనేన ఇది మాత్ర, దేని చేత విషయాలు కొలవబడతాయో తెలియబడతాయో అది కూడా మాత్ర. ఆ 2 అర్థాలలో కూడా మాత్ర అసంసర్గస్వ భవతి, ఆ విషయంలో మాత్రలతో సంసర్గము లేదు అనేటటువంటి 2వ కొటేషన్. ఇది మాధ్యందిన శాఖలో బృహదారణ్యకంలో ఉన్నది. యత్ర తూ అస్య యత్ర త్వస్య సర్వం అంతా ఆత్మైవాభూత్, ఉన్నదొక ఆత్మయే తెలుస్తుంటే తత్కేనకం పశ్యేత్, దేనితో దేన్ని చూస్తాడు, దేనితో దేన్ని వింటాడు, దేనితో దేన్ని తెలుసుకుంటాడు. ఒక్కటే ఉంటే దేనితో దేన్ని చేస్తారు? ఈయన మంచివాడు అన్నాం కాయని పట్టుకుని. రవిప్రకాష్ గారు చాలా మంచివాడు. ఒక్క రవిప్రకాష్ గారే ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన మంచివాడని చెప్పడం ఏమిటి? ఇంకొక చెడ్డవాడు ఉంటే కదా ఆయన మంచివాడని చెప్పడానికి, ఇంకొకటి ఉంటే కదా మంచి చెడు అనే కంపారిజన్ వస్తుంది. చేత ఒక్కటే ఉన్నప్పుడు ఇది స్వయం ప్రకాశము, అప్రకాశము, అస్వయం ప్రకాశము అనే కల్పనలు వద్దురన్నా. రెండవది ఉన్న స్థితిలోనే అంటే అవిద్యలోనే, అంటే ఉపాధులు ఉన్నప్పుడే, వ్యవహారంలోనే స్వయం జ్యోతిష్టు మొదలైనటువంటి విషయాలు. ఎప్పుడైతే ఈ స్టేట్ దాటిపోతుందో అంతా ఆత్మ అయినటువంటి స్థితిలో తత్ర కేనకం పశ్యేత్, తత్ర కేనకం విజానీయాత్ అని. అతో కాబట్టి అందువలన ఈ కారణముల వలన మంద బ్రహ్మ విధాం. ఏమిటండి మంద బ్రహ్మ, శుద్ధ బ్రహ్మ 2 ఉంటాయా అండి? బ్రహ్మకు కాదండి ఆ విశేషణం. బ్రహ్మ మంద విధాం అంటే బ్రహ్మను తప్పుగా తెలుసుకున్నవాళ్ళు, పూర్తిగా తెలుసుకుని వాళ్ళు. విధాం ఇక్కడ పెట్టుకోవాలి. బ్రహ్మ మంద విధాం, మంద బ్రహ్మ విధాం అని ఉండకూడదు. మంద బ్రహ్మ లేకపోతే శుద్ధ బ్రహ్మ, ప్రకాశ బ్రహ్మ అలా ఉండరు కదా. మంద విధాం అంటే తక్కువగా అంచనా వేసిన వాళ్ళు, తక్కువగా తెలిసిన వాళ్ళు. దేనిని? బ్రహ్మను మందంగా తెలుసుకున్న వాళ్ళు, అంటే సరిగా తెలియని వాళ్ళు. ఏవా వారికి మాత్రమే ఇప్పుడు చెప్పినటువంటి స్వయం జ్యోతిష్టు ఉందా లేదా మొదలైనటువంటి ఆశంక, డౌట్స్ వస్తాయి.
నతు ఏకాత్మవిదాం, ఏకాత్మ విధులకు అటువంటి సందేహము వచ్చే తావే లేదు. వాళ్ళు చూసేది ఒకే ఆత్మను, రెండవదే లేదు. రెండవది లేనప్పుడు స్వయం జ్యోతి అనే మాటయే లేదు. రెండవ రాముడు ఉంటేనే ఆ రాముని కన్నా ఈ కృష్ణుడు మంచివాడు చెడ్డవాడు అని చెప్పడానికి ఒక్కటే ఉన్నప్పుడు ఇది మంచి చెడు గొప్ప తక్కువ స్వయం అస్వయం అనే మాటయే లేదురా నాయన. ఇది అతో మంద బ్రహ్మ విధాం ఏం ఆశంక నతు ఏకాత్మ విధాం కొట్టిపారేసి శృత్యర్థ అపరిజ్ఞానకృత భ్రాంతి తేషాం ఉన్నవే కేచిత్, ఎవరో కొంతమంది అలా అంటున్నారని, తేషాం వరల యొక్క భ్రాంతి, భ్రాంతి మాత్రమే. ఎందుకు? శృతి అర్థ అపరిజ్ఞానకృత, శృతి అర్థమును సరిగా పరిజ్ఞానం చేసుకోలేని కారణంగా మందవిధ బ్రహ్మాం ఏవ మంద బ్రహ్మ విధాం ఏవ ఇయం ఆశంక, ఈ డౌట్. సత్తు కాదు, నతు కర్మ నతు ఏకాత్మ విధాం, తప్పు పడింది పుస్తకంలో నానే ఉంటుంది. నతు ఏకాత్మ విధాం, ఒక ఏకాత్మను తెలుసుకున్న వాళ్ళకు కాదు. ఇంకా కంటిన్యూషన్. మళ్ళీ పూర్వపక్షం వాళ్ళు ఇంకో క్వశ్చన్తో వస్తున్నారు. నన్ను అవును కానీ ఏవం సతి మీరు చెప్పింది ఇలా ఉండగా అత్రాయం పురుష స్వయం జ్యోతి అని బృహదారణిక 4:3-14 చెప్పేశారు కదండి జ్యోతిర్బ్రాహ్మణులు. అత్రాయం అంటే అత్ర అనేది చాలా ఇంపార్టెంట్. అత్ర అంటే అటువంటి స్వప్న స్థితిలో అని అర్థం. అత్ర అన్నదానికి వాళ్ళు చెప్పుకున్నాం కదా. త్రయం అంటే ఈ స్వప్న స్థితిలో పురుషుడు స్వయం జ్యోతి స్వయం ప్రకాశ రూపుడు అని చెప్పబడుతోంది కదా. అలాంటప్పుడు అత్ర స్వప్నమునందు పురుషుడు స్వయం ప్రకాశము అని అత్ర అనే విశేషణాన్ని పురుషుడికి చెప్పడము, స్వయం జ్యోతి అని చెప్పడము అనర్థకం భవతి. అదేం పెద్ద ఉపయోగంగా ఏం కనపడలేదండి. లేదండి అంటే అత్ర అదే నీ ఆర్గ్యుమెంట్ ఉచ్యతే. ప్లీజ్ లిసన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే అన్న సిద్ధాంతం. అత్యల్పం ఇదం ఉచ్యతే. ఐ కెన్ ఓన్లీ సే దిస్ ఇస్ ఎ వెరీ ఫూలిష్ స్టేట్మెంట్. అత్యల్పం ఇదం, వాట్ ఎవర్ యూ సెడ్ ఈస్ రియలీ ఫూలిష్, ఇట్స్ వెరీ ఫూలిష్. అత్యల్పం ఇదం ఉచ్యతే. ఎందుకు? ఏషు అంతర్హృదయ ఆకాశే అస్మిన్ సేతే ఇది అంతర్హృదయ పరిచ్ఛేదే సతి సుతరాం స్వయం జ్యోతిష్వం బాధ్యతే. దిస్ ఇస్ అనదర్ కొటేషన్. ఇక్కడ ఇది కూడా మళ్ళీ జ్యోతిర్బ్రాహ్మణంలోనే వస్తుంది. స్వప్నం దాటిన తర్వాత సుషుప్తిలోకి వచ్చిన తర్వాత సుషుప్తిలో ఏషః ఈ పురుషుడు ఆత్మ అంతర్హృదయ, హృదయంతరంలో హృదయము లోపల ఆకాశ స్పేస్లో ఇన్ ద సటిల్ స్పేస్ విత్ ఇన్ ది కన్ఫైన్స్ ఆఫ్ ది హార్ట్ అస్మిన్ అక్కడ ఈ పురుషుడు సేతే నిద్రిస్తాడు అని రాసింది. ఏమిటి రాసింది? జాగ్రత్తనందు చైతన్యము మనస్సు ద్వారా బుద్ధి ద్వారా అహంకారం ద్వారా సర్వేంద్రియములకు వేళ్ల చివరల వరకు ముక్కు కొన వరకు శరీరంలో ప్రతి భాగంలోనూ వ్యాపించి ఉంటుంది. అటువంటి వ్యాపనశీలము కలిగినటువంటి విషయాలను తెలుసుకునే అనుభవాన్ని విశుడు అంటారు. రెండున్నాయి చూడండి. చైతన్యము గలదు. ఈ చైతన్యము అహంకారము బుద్ధి చిత్తము మనస్సు అనే అంతరింద్రియాలు వాటిని ప్రతిఫలింపజేసి వాటి ద్వారా సూక్ష్మేంద్రియముల నుంచి స్థూలేంద్రియముల నుంచి విషయానుభవములు పొందేటటువంటి స్థితి విశ్వడు అనబడతారు. విశ్వనిలో ఏమైంది? చైతన్యము లోపల ఉన్నటువంటి చైతన్యము సర్వవ్యాపకమై, అంటే ఆత్మ అనే పదానికే సర్వవ్యాపకము అని అర్థం. శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు జాగ్రత్త. తర్వాత అడిగాడుగా ప్రశ్న, ఏ ఇంద్రియాలు పడుకుంటాయని. ఈ దశేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఉపరతి చెందుతాయి. ఎప్పుడు ఉపరతి చెందితే ఏమిటవుతాయి? కుంచుకుపోతాయి. కుంచుకుపోతే చైతన్యం మరెక్కడుంది? చైతన్యం అనేది పురి తత్ అనేటటువంటి ఒక ప్లేస్లో ఉంటుంది అని ఉపనిషత్తు చెప్పబోతుంది. ఆ పురి తత్ అంటే ఏమిటి? అరౌండ్ ద హార్ట్. పురి తత్ అంటే పెరికార్డియం ఆర్ ద ప్లేస్ అరౌండ్ ద హార్ట్. దేర్ ఆర్ సెవరల్ నర్వస్ కనెక్షన్స్ ఆర్ నాడి. ఈ నాడులలో పురీతత్ అనేటటువంటి ఒక నాడిని ఆధారంగా చేసుకుని స్వప్నం అనేటటువంటి స్థితిలో చైతన్యం అక్కడ వరకు వ్యాపించి ఉంటుంది.
అంటే చైతన్యం వాడికి వచ్చేస్తుంది అంటే ఇట్ ఇస్ రిఫ్లెక్టెడ్ దేర్ అప్ టు దట్. ఓకే. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఆ స్వప్నం కూడా దాటిపోతే అంతర హృదయ, హృదయాంతరంలో ఇన్ ద ఫిజికల్ హార్ట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ యూ హ్యావ్ ఎ హార్ట్, లబ్డ్ అప్ హార్ట్. ఇట్ హస్ గాట్ టూ మీనింగ్స్. ది స్థూలార్థ ఆర్ ది వాచ్యార్థ ఈజ్ ది ఫిజికల్ హార్ట్ అండ్ ద లక్ష్యార్థ ఆర్ ది అంతరార్థ ఈజ్ ది హృదయ. దట్స్ వై హృదయపూర్వక నమస్కారములు, హృదయపూర్వకముగా కోరుకుంటున్నాము, హృదయపూర్వక అభినందనలు అంటారు. అంటే హృదయము అంటే మనసు అని అర్థం. రెండు అర్థాలు. హృదయం అనే దానికి ద ఫిజికల్ అనటామికల్ హార్ట్ స్థూలార్థం. హృదయానికి రెండవ అర్థము ఏమిటంటే లక్ష్యార్థము మనస్సు. అంటే తస్మిన్ ఏషః, ఈ పురుషుడు, అంతర్హృదయే మనస్సు లోపల, ఆకాశః చిన్న స్పేస్లో, అస్మిన్ దాని యందు, సేతే నిద్రిస్తూ ఉంటాడు. అంటే ఏమిటైందండి, ఇంత పెద్ద ప్రపంచమంతా అన్ని చోట్ల వ్యాపించి ఉండేటటువంటి ఆత్మను హృదయం లోపల చిన్న స్పేస్లో ఉంటున్నాడు, పడుకుంటున్నాడు అని చెప్పానే అనుకోండి, ఏమిటవుతుంది? హృదయమే ఎంత ఉంది, ఆ హృదయం లోపల స్పేస్ ఎంత ఉంటుంది, దాని లోపల ఇది ఉన్నది అంటే ఇంతకన్నా చిన్నదైపోయింది కదా. ఆత్మను ఏం చేశాను? హృదయం కన్నా చిన్నది చేసేసాను. నేను ఇంట్లో ఉన్నాను అంటే నేను ఇంటికన్నా చిన్నవాడిని అయి ఉండాలి కదా, అంటే ఇల్లు నాకన్నా పెద్దదై ఉండాలి కదా. అలాగే నేను ఇంట్లో ఉన్నాను అంటే బయట లేనని కదా. నేను హృదయం లోపల ఆత్మ ఉన్నది అంటే హృదయం బయట లేదనే అర్థం వస్తుంది కదా. అంటే రెండు తప్పులు చేశాను. ఒకటి ఏమిటి, అపరిమితమైన సర్వవ్యాపకమైన ఆత్మను హృదయం లోపల ఉంటుంది అనడం వల్ల హృదయం కన్నా పరిమాణంలో చిన్నది అనే అనుభవాన్ని మనసులో తెచ్చుకున్నాను. రెండవది, హృదయం లోపల ఉంటుంది అంటే బయట వేరెక్కడా లేదు అనే అర్థాన్ని తెచ్చుకున్నాం. ఇది తప్పు కదా. అంచేత ఏషః అంతరహృదయ ఆకాశ అస్మిన్ చేతే అంటే నిద్రపోతున్నాడు, అంటే ఆత్మ నిద్రపోతున్నాడు అని చెప్తున్నాను. ఆత్మ నిద్రించడము, తెలివిగా ఉండడము ఉండదని ముందే చెప్పుకున్నాం కదా. అంటే ఈ మూడు వాక్యాల వలన హృదయం లోపలన్నావు, ఆకాశం అనే స్పేస్లోనే ఉందన్నావు, పైన లేదన్నావు, అక్కడ నిద్రపోతున్నాడు అన్నావు. ఈ శృతి వాక్యము అంతర్హృదయ పరిచ్ఛేదే, అంతర్హృదయానికి దానిని సీమితము చేసి, పరిచ్ఛేదము చేసి, లిమిట్ చేసి, సుతరాం పూర్తిగా స్వయం జ్యోతిష్వం బాధ్యత, స్వయం జ్యోతి అనే పేరే నాశనమైపోయింది. ఈ శృతి వాక్యం వలన స్వయం జ్యోతిష్యము బాధ్యత, స్వయం జ్యోతిష్యం నెగేట్ అయిపోయింది. ఎందుకు? యశః, ఈ పురుషుడు అంతర్హృదయ, హృదయం లోపలున్నాడు. ఇంట్లో ఉన్న మనిషి ఇంటికన్నా చిన్నవాడులాగా హృదయం లోపలున్న ఆత్మ హృదయం కన్నా చిన్నది. ఆకాశ అస్మిన్ సేతే అని చెప్పడం వలన ఇక్కడే ఉన్నాడు అంటే ఈ బయట లేడు అనేటటువంటి సర్వవ్యాపకత్వాన్ని పరిచ్ఛేదం చేసేసాం. హేతే అనడం వల్ల ఏ క్రియలు లేనటువంటి ఆత్మకు నిద్రిస్తున్నాడు అనేటటువంటి ఒక క్రియను, ఒక కర్మను ఆపాదించాం. అది పూర్తిగా స్వయం జ్యోతిష్యం అనే దాన్ని బాధిస్తుంది. మరి అయితే ఎలా? శృతిని ఎలా అర్థం చేసుకోవాలి? శృతి తప్పు చెప్తుందా? నువ్వు స్వయం జ్యోతి అని డ్యాన్స్ చేస్తున్నావు. ఈ డ్యాన్స్ చేస్తున్నదంతా రిలేటివ్గా ఉన్నప్పుడేరా, అబ్సల్యూట్ సెన్స్లో స్వయం జ్యోతిష్టం అనేటటువంటిది లేదు. ఎప్పుడైతే నీవు నిద్రలో ఆత్మహృదయంలో ఉంది, హృదయం ఆకాశంలో ఉంది, నిద్రిస్తోంది అనేటటువంటి పరిచ్ఛేదం చేసావో అప్పుడే నీ స్వయం జ్యోతిష్టం అనేటటువంటి ఆర్గ్యుమెంట్ క్యాన్సిల్ అయిపోయింది కదా. అలా ఆలోచించకూడదు. ఉపాధి రహితంగా చూస్తే ఆత్మ సర్వవ్యాపకము. హృదయం బయట ఉంది, హృదయం లోపల ఉంది. హృదయంలో ఉంది అంటే అర్థం ఏమిటి? హృదయమునందు తెలియవస్తుంది. రెంటికి తేడా ఉంది. ఆత్మ హృదయమునందు గలదు, ఆత్మ హృదయమునందు తెలియవచ్చుచున్నది. సూర్యకాంతి నా రూములో గలదు, సూర్యకాంతి నా రూములో తెలియవచ్చుచున్నది. అంటే ఏంటి? సూర్యకాంతి నా రూమునకు మట్టుకే పరిమితము కాదు, అది అంతటా ఉంది, ఇక్కడ కూడా తెలియవస్తుంది. ఏష అంతర్హృదయ అంటే హృదయములో తెలియవస్తుంది. ఆకాశ, ఈ హృదయాకాశంలో అంటే అంతటా ఉన్నది, ఇక్కడ కూడా తెలియవస్తుంది. చేతే అనేటటువంటిది ఆత్మలక్షణం కాదు. ఏష, ఇతడు, హృదయం చేతే అనేటటువంటిది ఈ జీవాత్మ చిదాభాస యొక్క లక్షణం. అంతర్హృదయ పరిచ్ఛేదము ఇక్కడ బాధింపబడుతుంది అంటూ చెప్పినటువంటి వాక్యం. ఇంకా చూద్దాం, ఇంకా వస్తుంది.
ఎందుకండి ఇంత డీటెయిల్డ్గా తెలుసుకోవడం? చాలా అవసరమైంది కాబట్టి. కతరేష దేవ స్వప్నాన్ని పశ్యతి, ఏ దేవత కళలను చూస్తుంది? ఇది మూడవ అత్రైష దేవ స్వప్నే మహిమానం అనుభవతి. ఇది జవాబు. ఏ దేవుడు కళలను చూస్తున్నాడు? దర్శనంలోనే దేవుడు ఉంది. అంటే దెర్ ఇస్ ఎ డివైన్ పవర్. డివైన్ అంటే మళ్ళీ ఏదో డ్రెస్ వేసుకుంటారు, పట్టుపంచులు వరాలు ఇస్తూ ఉంటారు, పనిష్మెంట్ ఇస్తారని చూడకండి. దేవుడు అంటే మన విషయాన్ని తెలిసేటట్టు చేసేటటువంటి శక్తియే దేవత. కారణం అంటే మనస్సు. మనస్సు జడము, చూడలేదు. దైవీ శక్తి కావాలి. ఆ శక్తే చైతన్యం. విప్రాదుడు గారు మనస్సును చెప్పలేదు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నారు. ఎవరా దేవుడు? శంకర్లు చెప్పారు. చిదాభాసతో కూడినటువంటి మనస్సు, చిత్ ప్రతిబింబించినటువంటి మనస్సు, చిత్ ప్లస్ బుద్ధి ఆర్ చిత్ ప్లస్ మనస్సు ఇది కూడా చిదాభాస. ఆ చిదాభాస చూస్తుంది. మనస్సు మహిమాన్వితమైనది. ఏమిటి ఆ మహిమ? విషయ లక్షణం, తర్వాత అనేక రూప భావ గమనం. ఇది మహిమ. కళలో అన్నీ మనసే రూపొందిస్తుంది. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, చూసేవాడు, అదే అనుభవం చేసేవాడు, అనుభవం అవుతున్నటువంటి సబ్జెక్టు అన్నీ మనస్సే. వేరే ఎవరు మన కళను చూడలేరు. ఇక్కడ త్రిపుటి మనస్సే. భోక్త, భోగకరణము, భోగ విషయం. స్వప్నంలో సృష్టి మనసే చేస్తుంది. సమష్టిలో సృష్టి ఎవరు చేస్తారు? హిరణ్యగర్భ మనసులో ఎవరు సృష్టి చేస్తారు? నా మనసే నా స్వప్నాన్ని సృష్టించి. ఎలా సృష్టి చేస్తుంది? వాసనానుగుణంగా సృష్టి చేస్తుంది అంటూ ఇంకా బృహదారణ్యకంలో జ్యోతిర్బ్రహ్మణంలో డీటెయిల్డ్గా చెప్పబడింది. వేటిని చూస్తుంది ఈ మనసు స్వప్నంలో? అదృష్టం, అదృష్టం, చూసిన వాటిని చూడని వాటిని అనుపశ్యతి, మళ్ళీ చూస్తుంది. శృతం, అశ్రుతం, విన్న వాటిని వినని వాటిని అనుశృణోతి, మళ్ళీ వింటుంది. సర్వం పశ్యతి, అన్నిటినీ చూస్తుంది. సర్వ పశ్యతి, సర్వ సన్ పశ్యతి, సర్వము తానే చూస్తుంది అంటూ మంత్రభాగం రాబోతోంది. అతరేషదేవ స్వప్నాన్ని పశ్యతి కార్యకారణ లక్షణో. ఈ శరీరము కరణములు అనే దాంట్లో రెండిట్లో ఏది స్వప్నం చూస్తుంది? స్వప్నంలో మహిమ ఏమిటి? విషయి అంటే ద్రష్ట మనసు, విషయము అనుభవం రెండు అదే. మనస్సు విభూతి ఏమిటి? విషయ లక్షణం అనేకాత్మభావకం. ఇంత మహిమ ఉన్నటువంటి మనస్సునే దేవుడు. దేహము మనసు రెండు క్షేత్రమే కదా. అనుభవించేవాడు క్షేత్రమా, క్షేత్రజ్ఞుడా? క్షేత్రజ్ఞునికి అనుభవాలు ఉండవు. క్షేత్రజ్ఞుడు నిర్వికారుడు, నిరంజనుడు, నిర్లేపుడు, అసంగుడు. ఏ విధమైనటువంటి స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, అనుభవం లేదు. మరి క్షేత్రమా? క్షేత్రము అనుభవించలేదు. అది జడము, అది ఇంద్రియము. క్షేత్రం అనుభవించలేదు. ఎవరు అనుభవిస్తున్నారు? క్షేత్రజ్ఞుని యొక్క శక్తి ప్రతిఫలించినటువంటి క్షేత్రము అంటే చిత్తు ప్రతిబింబించినటువంటి మనస్సు అనే చిదాభాస జీవాత్మ అనుభవిస్తున్నాడు. నహి క్షేత్రజ్ఞ పరమాత్మత స్వతః స్వపితి జాగర్తివా. సూర్యునికి ఉదయాస్తమయాలు ఉంటాయా? అలాగే ఆత్మ నిద్రించడము, మేల్కొని ఉండడము ఉండదు కదా. దేవ అంటే చైతన్యము ప్రతిఫలించిన మనస్సు. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, స్వప్నంలో ఎవరి అనుభవాలను చూస్తున్నారు? మనస్సు. మనస్సు అంటే ఎలా చూస్తుందిరా? చైతన్యం ప్రతిఫలించిన మనస్సే. ఇన్ఫ్యాక్ట్ జాగ్రత్తలో కూడా చైతన్యం ప్రతిఫలించిన మనస్సే జాగ్రత్త విషయాలను ఇంద్రియాలతో తెలుసుకుంది. ఇంద్రియాలు లేకపోయినప్పుడు ఆ ఇంద్రియాలతో వచ్చే అనుభవాలు లాంటివే మనస్సే అదే కల్పించుకొని చూస్తుంది. చిదాభాసతో కూడిన మనసు. ఆర్ యు ద థింకర్ ఆర్ ద నోయర్ బిహైండ్ ద థాట్? థింక్ ఓవర్ ఆన్ దిస్ క్వశ్చన్. ఆర్ యు రియలీ ద థింకర్ ఆర్ ద నోయర్ బిహైండ్ యువర్ థాట్? In fact, you are the knower behind the thought, but you mistake that you are the thinker. నేను ఆలోచించాను, నేను కనుక్కున్నాను, నేను చెప్పాను, నాకు ఇలా అనిపించింది అని నేను థింకర్తో ఐడెంటిఫై చేస్తున్నాను. మనసుతో కలిస్తేనే స్వప్న ప్రపంచ ప్రకాశము అంటే క్షేత్రజ్ఞ ఆత్మ స్వయం ప్రకాశం బాధిస్తుంది అనేటటువంటి వాదన భర్తృ ప్రపంచవాదుల వాదన. ఆత్మ స్వయం ప్రకాశం అనే మాట కూడా మోక్షాంతం, మోక్షం కలిగే వరకు మాత్రమే. అవిద్యలోనే. అవిద్య తొలగిపోతే స్వయం ప్రకాశం అనే మాట ఉండదు. బంధము యథార్థము కాదు, మోక్షము యథార్థము కాదు. బంధో న మోక్ష చిదానంద రూప శివోహం శివోహం.
ఆత్మకు స్వయం ప్రకాశం అనేది అవిద్యలోనే కానీ అవిద్య దాటిన స్థితిలో స్వయం ప్రకాశం అనే మాటే ఉండదు. బీచ్ దగ్గర నిలబడ్డాడు మా మనవడు. చూడండి డాడీ, ఆ పెద్ద తరంగం వచ్చి ఆ చిన్న పిల్ల తరంగాన్ని విరిచేసింది అని ఏడుస్తాడు. అంటే ఏమిటి? ఒక తరంగం ఇంకో తరంగాన్ని విరిచేసింది అనే భావన ఎప్పుడూ తరంగంగా చూస్తున్నప్పుడే. ఉన్నది నీరే అన్నప్పుడు విరిచేది ఏది, విరువబడేది ఏది? రెండూ లేవు కదా. అందుకే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నైనం క్లేదయంత్యాపో శోషయతి మారుత అన్నారు కదా. వాక్యానికి అర్థము ఇలా చెప్పుకోవాలి. And there is a projection on the screen in the cinema. What is the hero? What is the villain? Where is the fight? Where is the heroine? Everything in the concept of the absolute, it is the light only. All these things are happening. So this is important. Now let us see the continuation of the Bhashyam, 2-3 lines, and then probably we will continue tomorrow. Why I started the old Bhashyam again? Because so many people are absent. And also this is a point which is very important to go. So that's why I thought I will again redo the first part of the Bhashyam. ఇక్కడ పూర్వపక్షం మళ్ళీ ఏంటంటున్నారు? సత్యం ఏవం. ఓకే, వాట్ యు సెడ్ ఇస్ ట్రూ. అయం దోషో యద్యపి స్యాత్ స్వప్నే కేవలతయా స్వయం జ్యోతిష్వేన అర్థం తావద్ అపనీతం భారస్య ఇది చేతి అంటే నా అన్నారు. అంటే వాళ్ళు ఏంటంటున్నారంటే, మీరు ఏం చెప్పారండి, ఇదిగో మీ బృహదారణ్యక భాష్యంలో ఆత్మ హృదయములోనున్నది, హృదయముల హృదయాకాశమునందున్నది, హృదయాకాశంలో నిద్రిస్తున్నది అనే వాక్యాన్ని చూపించి మీరు స్వయం జ్యోతిష్టం అనే అర్థం చెప్పక్కర్లేదు అని చెప్పారు. కానీ స్వప్నం దగ్గర స్వప్నమునందు కేవలతయా, స్వప్నంలో మనస్సు లేదంటున్నామండి మేము, మీరు మనస్సు చూస్తుంది అంటున్నారండి. స్వప్నంలో కేవలంగా స్వయం జ్యోతి అయిన క్షేత్రజ్ఞుడే చూస్తున్నాడు అంటున్నాం కదా. చేత స్వప్నే కేవలతయా స్వయం జ్యోతిష్వేన అర్థం తావద్ అపనీతం భారస్య ఇది చేత్. అంటే మీరు చెప్పింది ఏంటంటే సుషుప్తిలో ఆ ప్రాబ్లం లేదు అన్నారు, సగం భారం తొలగింది. కానీ స్వప్నంలో నేను మాట్లాడుతున్నాం. ఇక్కడ అత్తర అనేది స్వప్నానికి సంబంధించినటువంటి విశేషణము కదా. ఈ అత్తర అనేటటువంటిది స్వప్నకాలమునందు మాట్లాడుతున్నప్పుడు, స్వప్నకాలం నందు మేమంటాము ఇంద్రియాలతో పాటు మనసు కూడా లీనమైపోయింది. ఓన్లీ క్షేత్రజ్ఞుడే ఉన్నాడు. ఆ క్షేత్రజ్ఞుడే స్వప్నాన్ని చూస్తున్నాడు, ఆయనే స్వయం జ్యోతి అంటాము అంటున్నారు. ఆయన ఏంటంటున్నారు, తత్రాపి అక్కడ కూడా 2119లో అజాతశత్రు బ్రాహ్మణంలో పురీతతి నాడీషు చేత్ అని ఒక వాక్యం ఉన్నది. అంటే తత్రాపి అంటే స్వప్నకాలం నందు కూడా పురీతతి, పురీతత్తునందు, పురీతతి అంటే సప్తమి, పురీతతి అంటే పురీతత్తునందు. పురీతత్ అంటే ఏమిటి? పెరికార్డియం, ద టిష్యూ అరౌండ్ ద హార్ట్. అక్కడ నాడీషు ప్లూరల్, నాడుల యందు చేతే నిద్రిస్తుంటాడు. అంటే జాగ్రత్తలో ఈ పురుషుడు చైతన్యాన్ని మొదలుకొని శరీరం, మనస్సు, ఇంద్రియాలను, అంతఃకరణాలను దాటుకొని స్థూల సూక్ష్మ ఇంద్రియాల ద్వారా వచ్చి అక్కడ బయట ఉన్న విషయాలను తెలుసుకుంటాడు. మొత్తం వ్యాపకంగా ఉంటాడు విశ్వడు. రెండవ స్టేజ్లో స్వప్నంలో ఏమిటి? ఆ చైతన్యం మనస్సు దాకా వచ్చి మనస్సుతో సంయోగం చెంది స్వప్నాన్ని అనుభవిస్తూ పూరితతి అనే ప్లేస్ వరకు మాత్రమే వ్యాపించి ఉండి జాగ్రత్త అనుభవాలు లేకుండా ఉంటాడు, రెండో స్టేజ్. మూడోది ఏమిటి? ఈ మనస్సు అనేటటువంటిది కూడా నిద్రించిన సమయంలో ముకుళించినటువంటి ఒక మొగ్గలాగా అన్ని విత్డ్రా అయిపోయి ఉన్నప్పుడు ఆ సుషుప్తి అనే సమయంలో ఈ హృదయం అనేది కారణ శరీరంగా ఉంటుంది అని తర్వాత చెప్పబోతారు. అదే హృదయే అంతరే అస్మిన్ చేతే అనే దానికి అర్థం. ఇది శృతేహి, ఇది శృతి. పురీతతి, పురీతమునకు సంబంధించినటువంటి నాడీ సంబంధాత్. అక్కడ కూడా తత్రాపి పురుషస్య, పురుషుని యొక్క స్వయం జ్యోతిష్వేన, స్వయం జ్యోతి అనే దానికి అర్ధభార అపనయ అభిప్రాయము. అర్ధభారము తగ్గింది అని మీరు అంటున్నారే, అది కూడా మృషా ఏవా, తప్పే కదా. ఎందుకంటే మీరు ఇందాకలా ఏం చెప్పారు? మీరు
స్వప్న డీప్ స్లీప్లో తస్మిన్ హృదయే హృదయ అంతరే ఆకాశే అస్మిన్ సేతే అని చెప్పి సుషుప్తి అవస్థకి చెప్పినటువంటి విషయాన్ని సగం భారం తగ్గిందండి, ఇంకా స్వప్నంలో తగ్గలేదండి, సుషుప్తుల విషయం టాలీ అయిపోయింది అన్నారు. ఇక్కడ కూడా టాలీ అవ్వలేదు, ఇక్కడ కూడా అలాంటి వాక్యమే ఉన్నది. పురిత తిన్నాడీషు సేత్, అక్కడేమో హృదయ ఆకాశ అస్మిన్ సేతే అంటే ఇక్కడ పురిత తిన్నాడీషు సేతే బృహదారణ్య వాక్యం ఉంది కదా. అంచేత మీరు చెప్పినట్టుగా అర్థభారమేమి భాగమేమి అభిప్రాయము, మీ అభిప్రాయము తప్పు అన్నారు. విషయాన్ని రాబోయే విషయాలను రేపు చూద్దాం.